ఎప్పుడు ఒకేలా కాకుండా పులిహోర ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో గోంగూర పులిహోర ఎప్పుడు లెమన్ చింతపండుతో తయారు చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా గోంగూర పులిహోరకి ఫ్రెష్ గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూరని అందులో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోండి. మూత పెట్టుకొని ఇది మగ్గేలోపు మనము రైస్ కూడా వండేసుకుందాము. ఇది వచ్చేసి తెల్ల గోంగూర అనమాట. సో మీరు ఎర్ర గోంగూర అయినా తెల్ల గోంగూర అయినా తీసుకోవచ్చు. ఎర్ర గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ తెల్ల గోంగూర అయితే చాలా టైం తీసుకునిద్ది అనమాట. అలాగే మెత్తగా కూడా అవ్వదు. సో ఉడికినాక దీన్ని మనము మంచిగా గ్రైండ్ చేసుకుందాము. ఈ తెల్ల గోంగూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఈక్వల్గా మేనేజ్ చేస్తుంది అనమాట పులుపుని. అది ఎర్ర గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది అనమాట. సో ఇదైతే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అందుకే నేను మేము ఇదే వాడతాము ఎక్కువ. సో అందుకే నేను దీంతోనే చూపిస్తున్నాను ప్రాసెస్. మీకు ఒకవేళ ఇది ఇష్టం లేకపోతే కనుక ఎర్ర గోంగూర అయినా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోండి. నేను క్వాంటిటీ చెప్తున్నాను. ఈ గోంగూర వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో మినిమమ్ ఒక 200 గ్రామ్స్ వరకు వస్తుంది వలుచుకున్నాక. పెద్ద కట్టే అనమాట అదిను. అలానే రైస్ వచ్చేసి మనకి పావుసరి గ్లాస్ ఉంటుంది కదా, 250 గ్రామ్స్ రైస్ అయితే మంచిగా సరిపోతుంది. సో ఇది వచ్చేసి 200 గ్రామ్స్ గోంగూర, అంటే 20 రూపీస్ కట్టలు ఉంటాయి కదా, అది మొత్తం వేసుకున్నాను. అలానే ఒక 250 గ్రామ్స్ రైస్ని ఉడికించుకుంటున్నాను అనమాట. ఇది పూర్తిగా చల్లారినాక దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్నాం. కొంచెం ఎక్కువ కుక్ అవ్వలేదు కదా, అంటే మెత్తగా అవ్వలేదు కదా, అక్కడక్కడ ఆకులు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ గోంగూరకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు యాడ్ చేసుకుందాము. నేను అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక స్పూన్ పచ్చెనపప్పు, 2 స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వండి. పల్లీలు పచ్చెనపప్పు కొంచెం వేగినాక మధ్యలోకి చీల్చుకున్నామంటే పచ్చిమిర్చి ఒక 3 లేదా 4, అలానే సన్నగా తరుక్కున్నవంటి అల్లం ముక్కలు. ఇవి కూడా వేగాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొన్ని జీడిపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి. ఇవన్నీ వేగినాక కరివేపాకు, కొంచెం ఇంగువ, అలాగే